భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నోటికి ఏది తోస్తే అలా మాట్లాడేయవచ్చా? సమాజంలో అత్యున్నత స్థానాల్లో ఉండే వ్యక్తులను వాక్ స్వాతంత్రం పేరిట కించపరచడం న్యాయమేనా? ప్రముఖ కమెడియన్ కునాల్ కామ్రా ఇటీవల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండేతో పాటు పలువురు ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. కామ్రా సుఫారీ తీసుకొని ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శలు రాగా తన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. కామ్రా కొందరి మీద మాత్రమే కామెడీ షోస్ చేయడం చూస్తుంటే ఖచ్చితంగా అతనికి రహస్య ఎజెండా ఉందనే అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల ముంబైలోని యూనిక్ కాంటినెంటల్ హోటల్లోని హబిటాట్ కామెడీ స్టూడియోలో స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా హాస్య వినోద కార్యక్రమం రికార్డ్ చేశారు. ఇందులో మహారాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడిన కామ్రా ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఉద్దేశిస్తూ ఓ జోక్ వేశారు. శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది, ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది, అంతా గందరగోళంగా ఉంది అంటూ షిండేను ద్రోహిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా దిల్ తో పాగల్ హై అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు. దీనికి సంబంధించిన వీడియో శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ కునాల్ కా కమల్ అంటూ ఎద్దేవా చేశారు. షిండేపై కునాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు ఆగ్రహించారు. ఇందుకు నిరసనగా హాబిటాట్ స్టూడియోపై దాడి చేసి వేదికను ధ్వంసం చేసిన 40 మంది శివసేన కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. శివసేన నాయకుడు రాహుల్ కనల్ని మరో 11 మంది పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతరం వినోద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యూనిక్ కాంటినెంటల్ హోటల్లోని హాబిటాట్ కామెడీ స్టూడియోను బృహన్ ముంబై పురపాలక సంస్థ కూల్చివేసింది. హోటల్లోని బేస్మెంట్లో అనుమతులు లేకుండా నిర్మించిన కారణంగానే స్టూడియోను కూల్చివేశామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న కారణం చూపుతూ పోలీసులు కునాల్ కామ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే పోలీసులు కేసు పెట్టి నోటీసులు జారీ చేసినా కామ్రా వైఖరి మారలేదు. పైగా ఈసారి ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని టార్గెట్ చేశాడు. కేంద్ర ఆర్థిక విధానాలను టార్గెట్ చేస్తూ ఓ పేరడీ పాటను పోస్ట్ చేశాడు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విధానాలపై సెటైర్లు వేస్తూ హవాహవాయి పాటకు పేరడీని పోస్ట్ చేశాడు కునాల్. 1987లో విడుదలైన మిస్టర్ ఇండియా సినిమాలోనిది ఈ పాట. సారీవాలీ దీదీ నిర్మలా తాయి అని సంబోధించాడు. దీనిలో అతడు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాడు. ముంబై గతుకుల రోడ్లు మొదలు మెట్రో నిర్మాణం వివాదం, బ్రిడ్జి కూలిన ఘటనల మీద తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. అలానే కార్పొరేట్ ఉద్యోగులు భారీ ఎత్తున పన్ను చెల్లిస్తారని, కానీ కార్పొరేషన్లు మాత్రం కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించవంటూ సెటైర్లు వేశాడు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్ పన్ను విధింపు అంశాల మీద తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. పన్నుల మీద వచ్చే ఆదాయం అంతా వృధా అవుతోందని చెప్పుకొచ్చాడు. కునాల్ కామ్రా ఎవరి దగ్గరూ తీసుకున్న సుపారీ కారణంగానే తనపై వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. వాక్ స్వాతంత్ర్యం, వ్యంగ్యాన్ని మేము అర్థం చేసుకుంటాం, కానీ దానికి ఒక హద్దుంటుంది. అవతలి వ్యక్తి కూడా ఒక స్థాయి వరకే మాట్లాడాలి, లేదంటే చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఇది భావ వ్యక్తీకరణ కాదు, ఒకరి కోసం పనిచేయటమే అని స్పందించారు షిండే. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ముఖ్యం, కానీ వేరే వారి తరపున ఇతరుల గురించి తప్పుగా మాట్లాడటం సరికాదు. నా గురించి మర్చిపోండి, ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి, హోంమంత్రి గురించి ఏం మాట్లాడారో చూడండి. అలాగే నేను విధ్వంసాన్ని సమర్థించను అన్నారు. మీరు నన్ను పదే పదే గద్దార్ గద్దార్ అని పిలుస్తున్నారు. త్వరలో మీరు మీ పార్టీ తలుపులు మూసేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, స్పీకర్తో పాటు ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్పారు. మీరు ఎంత సుపారీ ఇచ్చినా అది పనిచేయదని శివసేన యూబీటీని ఉద్దేశించి ఘాటుగా విమర్శలు చేశారు. మరోవైపు కునాల్ కామ్రా వ్యవహారంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. నేను హాస్యానికి వ్యతిరేకం కాదు, అయితే ఆ పేరుతో ఇతరులను అగౌరవపరచడం ఆమోదయోగ్యం కాదు. దిగజారుడు హాస్యం, డిప్యూటీ సీఎంను అగౌరవపరచడం సరికాదు. ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలి అని కునాల్ తీరును ఖండించారు. అలాంటి కార్యక్రమాలకు మద్దతు తెలుపుతున్న అర్బన్ నక్సలైట్లకు, వామపక్ష ఉదారవాదులకు గుణపాఠం నేర్పుతామని ఆయన హెచ్చరించారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మరో డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఎవరూ చట్టపరిధి దాటి వ్యవహరించకూడదు, ఎవరైనా హద్దుల్లో ఉండే మాట్లాడాలి. ఒక్కొక్కరికి భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ వారి మాటల ద్వారా పోలీస్ శాఖ జోక్యం చేసుకునే పరిస్థితి ఉండకూడదు అని హెచ్చరించారు. ఈ కేసులో కునాల్ కామ్రాకు మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై ఇటీవల
కునాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయనపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించగా ఏప్రిల్ 7 వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కునాల్ తన షోలో ప్రత్యేకంగా ఎవరినీ ప్రస్తావించలేదని అతడి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులు మహారాష్ట్రలో నమోదైనప్పటికీ కునాల్ తమిళనాడులోని విల్లుపురానికి చెందిన వ్యక్తి కావడంతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కాగా తాను షిండేపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పనని కునాల్ కామ్రా స్పష్టం చేశారు. నేను క్షమాపణ కోరబోను. షిండే గురించి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్న మాటల్ని నేను అన్నాను. దాడులకు పాల్పడుతున్న వారిని చూసి భయపడను అని కునాల్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. తనకు గుణపాఠం చెప్తానని, రాజకీయ నేతల నుంచి బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంటూ వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ కేవలం ధనవంతులు, శక్తివంతులైన వారికి మాత్రమే కాదని తెలిపారు. తనపై చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా పోలీసులకు, కోర్టులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కామ్రా వెల్లడించారు. హాబిటాట్ కామెడీ స్టూడియో ఒక వేదిక మాత్రమే. నేను చేసిన కామెడీకి ఆ వేదికను కూల్చడం సరికాదు. ఆ వేదికను నియంత్రించే అధికారం ఏ రాజకీయ పార్టీకి కూడా లేదు. ఇది అర్థం లేని చర్య. ఒక ప్రజానాయకుడిపై నేను వేసిన జోకును తీసుకోలేని మీ అసమర్థత నా హక్కును, స్వభావాన్ని మార్చదు. నాకు తెలిసినంత వరకు మన నాయకులను, సర్కస్ లాంటి రాజకీయ వ్యవస్థను అపహాస్యం చేయటం చట్ట వ్యతిరేకం కాదు. కునాల్ కామ్రా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మాత్రమే కాదు, గతంలో అనేక మంది సెలబ్రిటీలపై కూడా ఇదే తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి మోడీ, జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి, ఇతర వ్యాపారవేత్తలపైన కామెంట్స్ చేశాడు. ఇటీవల నయా భారత్ షోలో ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వంటి వారిపైన విమర్శలు చేశారు. మధ్యతరగతి వారిలా నటించే ధనవంతుల్లో సుధామూర్తి ఒకరు. నిరాడంబరతకు తానే నిదర్శనమని ఆమె చెప్తారు. దానిపై ఆమె 50 పుస్తకాలు కూడా రాశారు. ఏ ఎయిర్పోర్టుకు వెళ్లినా ఆమె పుస్తకాలు దర్శనమిస్తాయి అని కామ్రా అన్నారు. నారాయణమూర్తి వారంలో 70 గంటలు ఎందుకు పనిచేయాలనుకుంటున్నారో ఇప్పుడు అర్థమైందా? నేను సింపుల్ అంటూ ఆమె ఆయనకు పదే పదే చెప్పటం వల్లే నారాయణమూర్తి పని గంటలపై వ్యాఖ్యలు చేసి ఉంటారు. బ్రిటన్ ప్రధానిగా పనిచేసిన రిషి సునాక్ ఆమె అత్త, ఇప్పుడు రాజ్యసభ ఎంపీ. ఇదేం నిరాడంబరత అని వారి లైఫ్ స్టైల్ గురించి కామెంట్లు చేశారు. ఆనంద్ మహీంద్రాను ఉద్దేశించి వ్యంగ్యంగా స్పందించారు కామ్రా. ఆయన తన సొంత కార్లను ఎలా మెరుగుపరుచుకోవాలో తప్ప అన్నింటిపైన మాట్లాడుతుంటారని విమర్శించారు. అలాగే మహీంద్రా ఆశావహ దృక్పథంపై సెటైర్ వేశారు. ముంబైలో వరదలు వచ్చిన సమయంలో ఒక డబుల్ డెక్కర్ బస్సుపై చిన్నారులు ఆడుకుంటున్న వీడియోను ఆయన షేర్ చేశారంటూ కామెడీ చేశారు. తాజాగా కునాల్ డ్రామా వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ స్పందించారు. కేవలం 2 నిమిషాల ఫేమ్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే సమాజం ఎక్కడికి వెళ్తుందో మనం ఆలోచించాలన్నారు. మాట్లాడింది ఎవరైనా కావచ్చు, కానీ ఒకరిని అవమానించటం, వారి పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయటం సరికాదు. విమర్శించాలనుకుంటే సాహిత్య ప్రక్రియ ద్వారా ఆ పని చేయొచ్చు, కానీ కామెడీ అనే పేరుతో మన సంస్కృతిని, ప్రజలను దూషిస్తున్నారు అని కంగన పేర్కొన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో, అందున ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో అవి భాగమని, ప్రాథమిక హక్కును పరిరక్షించటం న్యాయస్థానాల విధి అని స్పష్టం చేశారు. సినిమాలు, కవిత్వం, సాహిత్యం, వ్యంగ్యం మనుషుల జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి. ఆలోచనలు, అభిప్రాయాల్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనప్పుడు ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం ఎలా సాధ్యమవుతుంది? ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నాభిప్రాయాల్ని ప్రతివాదనలతో ఎదుర్కోవాలే తప్ప అణచివేతతో కాదు. ఒకవేళ ఆ వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాల్సి వస్తే అవి సహేతుకంగా ఉండాలి, కానీ ఊహాజనితంగా కాదు. ఓ వ్యక్తి అభిప్రాయాల్ని ఎక్కువ మంది వ్యతిరేకించినా సరే ఆ వ్యక్తి భావ ప్రకటన హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందేనని తెలిపింది అత్యున్నత న్యాయస్థానం. కానీ కునాల్ కామ్రా వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ పరిధి కొన్ని వర్గాలపై అపహాస్యం చేయడం వరకే పరిమితం కావటం అనుమానాలకు తావిస్తోంది. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఉప ముఖ్యమంత్రి షిండేను ద్రోహిగా అభివర్ణించటం సమంజసమేనా? కామ్రా, కాంగ్రెస్ మరికొన్ని పార్టీ నాయకులపై మాత్రం ఇలాంటి కామెంట్లు చేసిన సందర్భాలు లేవు. దీంతో కామ్రా ఒక హిడెన్ ఎజెండాతో పనిచేస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి.